చాలా రోజులైంది వీడియో చేసి. ఈరోజు దేవరా చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీడియో చేయాలనిపించి స్టార్ట్ చేశాను అనమాట. దేవరా సినిమా ఎలా ఉంది, ఏంటి, నీకు నచ్చిందా నచ్చలేదా అదంతా సంగతి పక్కన పెడితే, మన డైరెక్టర్లందరికీ ఈ పార్ట్ 2ల మీద ఎందుకు ఇంత ప్రేమ పెరిగిపోయిందో నాకు అర్థం కావట్లే. సినిమా కథ ఏమో ఇంత ఉంటుంది, దాన్ని పార్ట్ 2కి తీసుకెళ్ళడానికి ఉన్న కథని ఎలా కసబిసా చేసేసి పార్ట్ 2లో అంతా చెప్తామంటే ఎలా అవుతుంది? దేవరా సినిమా నాకైతే ఏదో అలా సాగింది అన్నట్టు ఉంది అంతే. అనిరుద్ధ్ బీజిఎం హెల్ప్ అవ్వలేదు, రత్నవేల్ సినిమాటోగ్రఫీ హెల్ప్ అవ్వలేదు, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ హెల్ప్ అవ్వలేదు. ఎందుకురా అంటే వాటన్నిటినీ యూజ్ చేసుకునేంత కథనం లేదు, బోరింగ్ స్క్రీన్ ప్లే, అద్భుతమైన కథ అన్నారు, అద్భుతమైన ఎమోషన్ అన్నారు, ఇల్లాజికల్ ఎమోషన్స్, అంతా సెటప్ అంతా చాలా ఆర్టిఫిషియల్ సెటప్. అసలు డిసప్పాయింటెడ్. 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ సినిమా అంటే ఎట్లా ఉండాలి? ఆ పెద్దోడేమో పెద్దరికం కాబట్టి సైలెంట్ అయిపోయాడు, వాడు హుషారుగా ఉన్నాడు. చిన్నోడేమో వాడు బలవంతుడే కానీ అమాయకంగా ఉండాలి కాబట్టి వాడు సైలెంట్ అయిపోయాడు. ఇద్దరు ఎన్టీఆర్ని ఉన్న 2 క్యారెక్టర్ని సైలెంట్ చేసేసి అసలు ఏ ఒక్క క్యారెక్టర్కి ప్రాపర్ ఫినిషింగ్ ఇవ్వకుండా, ఏ ఒక్క క్యారెక్టర్కి ప్రాపర్ హైగా ఇవ్వకుండా, ఇంత 3 గంటల సినిమాలో హై ఇచ్చే సీన్లు ఒక 2 అంటే 2 కూడా పల్లె. హై ఇచ్చే సీన్లు ప్రతిదీ ప్రెడిక్టబుల్ స్టోరీ, ప్రెడిక్టబుల్ సీన్స్, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. దేనికోసం పార్ట్ 2కి తీసుకెళ్లారో కథని నాకు అర్థం కాలేదు ఇక్కడ ఫినిష్ చేయకుండా. ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఓకే అనిపించింది, ఏదో లాగుతున్నాడు రా, సరే సెట్ అవుతుందిరా, పెద్ద ఎన్టీఆర్ యాక్షను, స్మగిల్ గూడ్స్ తీసుకురావడం ఇదంతా ఓకే, ఏదో పర్లేదురా అనిపిస్తే, సెకండ్ హాఫ్ అయితే ఇంక మరి చెప్పక్కర్లే. ఇప్పుడు దేవరా పేరు పెట్టుకొని ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు చూడండి, ఇది సినిమా చూడడం వాళ్ళు మళ్ళీ స్టోరీ చెప్పి అది అనకండి. దేవరా పేరు పెట్టుకొని దేవరా సృష్టించిన భయాన్ని కంటిన్యూ చేస్తుంది. వరాయే దేవరా కాదు, దేవరా ఎప్పుడో చనిపోయాడు అనేది ఒక రెగ్యులర్ నార్మల్ ట్విస్ట్. అది ఇట్స్ నాట్ అదేమి పెద్ద అనేంత ట్విస్ట్ ఏం కాదు. ఆ ట్విస్ట్ని చెప్పడానికి ఎందుకు సినిమా క్లైమాక్స్ దాకా తీసుకెళ్ళావు అసలు నాకేం అర్థం కాలే. సరే పోనీ అప్పుడు దాకా ఆడేమైనా అమాయకంగానే ఉన్నాడు అంటే మధ్య మధ్యలో వాడు బలవంతంగా కూడా చూపిస్తారు. అసలు దేవరా ప్లేస్లో చంపుతున్నది వరాయే అని చెప్పి రివీల్ అయ్యే టైంకి ఇప్పుడు ఈడేటి ఎంతసేపు అమాయకుడు అనుకున్నాం, సడన్గా ఈడు దేవరా లాగేనా అనే ఫీల్ కూడా లేకుండా చేస్తారు. ఎందుకంటే అప్పటికే ఆడుతూ 2-3 ఫైట్లు పెట్టేశారు. శ్రీకాంత్ కూడా వెళ్ళి ఓవర్ యాక్షన్ బిల్డప్ ఇస్తాడు, అలాగా ఇలాగా ఆడే మామూలుడు కాదు, ఆడు సరైనోడే, ఆడు అది కానీ ఏటో. ఇప్పుడు ఉన్న కథ మొత్తాన్ని నీట్గా పకడ్బందీగా ఒక కథలోనే ఒక పార్ట్లోనే చెప్పేసి అసలు క్లోజ్ చేసి ఉంటే ఎంత బాగున్నాం. ఈ బాహుబలి, కేజీఎఫ్కి పార్ట్ 1లు పార్ట్ 2లు వర్కౌట్ అయ్యాయని చెప్పి అందరూ ఆ పార్ట్ 2ల మీద పడితే ఎలా అవుతుంది? బాహుబలిలో అంటే బాహుబలి 1లో క్యారెక్టర్ల ఇంట్రడక్షన్కే సరిపోయింది టైం అంతా, కథ చెప్పడానికి లేదు కాబట్టి పార్ట్ 2కి వెళ్ళాడు. కేజీఎఫ్లో కూడా ఆ కేజీఎఫ్లోకి వాడిని తీసుకెళ్ళడానికే సరిపోయింది కథ అంతా కాబట్టి పార్ట్ 2కి వెళ్ళాడు. ఇక్కడ ఏముంది కథ? మళ్ళీ దీన్ని పార్ట్ 2కి తీసుకెళ్ళి అసలు పార్ట్ 2 దేనికోసం వెయిట్ చేస్తారు జనాలు? అసలు ఏదో ఫ్యామిలీ ఆడియన్స్ అలా వెళ్ళి ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, ఆ డ్రామా అలా కొంచెం చూసి సరదాగా టైంపాస్ చూసేయచ్చు కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో దేవరా సినిమాకి వెళ్తే మాత్రం కొంచెం కష్టమే. మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడో ఏటో. నా పార్ట్ 2 ఏమైనా ఇమ్మీడియట్గా తీస్తారా అంటే అది ఉండదు, ఎప్పుడో మీకు మూడు వచ్చినప్పుడు తీస్తారు మళ్ళీ ఆ పార్ట్ 2. అప్పుడు దాకా ఈ కథ అంతా పట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఒకరిని ఇంటికి భోజనానికి పిలిచాం, మధ్యాహ్నం భోజనానికి పిలిచి లంచ్ చేస్తుంటే మధ్యలో లేపేసి అరే రాత్రి కూడా ఉండరా నీకు పెడతాను, బిర్యానీ పెడతాను, ఇప్పుడు ఏమవుతుంది అది అంటే ఆడి మైండ్లో ఇప్పుడు మధ్యాహ్నం భోజనం మధ్యలోంచి లేపేసిందే గుర్తుంటుంది. నువ్వు తర్వాత పంచభక్ష పరణాలు పెట్టినా ఎక్కదు. ఇది ఫుల్గా పెట్టాలి కదా ముందు, ఈ భోజనం ఫుల్గా పెట్టిన తర్వాత కదా నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే. భరత్ అని నేను, శ్రీమంతుడు, మిర్చి అలాంటి సినిమాలు తీసేవన్నా నువ్వు. నచ్చదు అంటే బేసిక్గా నాకు నచ్చదు పార్ట్ 2 అనే కాన్సెప్ట్ నాకు నచ్చదు. ఎందుకు నచ్చదనంటే ఒక కథ పట్టుకొని బయలుదేరిన తర్వాత ఎప్పుడైతే పార్ట్ 2 ఆలోచన వస్తుందో ఇందులో ఉన్న హై మూమెంట్స్ని కొన్ని పార్ట్ 2కి షిఫ్ట్ చేస్తారు. అలానే ఇందులో కథను సాగదీయడానికి ఇందులో ఇంటర్వెల్ బ్లాక్ కోసం రాసుకున్న హై సీన్ని వాళ్ళ దృష్టిలో క్లైమాక్స్కి పెడతారు, దాన్ని క్లైమాక్స్కి తీసుకెళ్తారు. ఇక్కడ ఒక ఇంటర్వ్యూలు ఉండదు, ఇంకా ఇంటర్వ్యూల్ బ్యాంగ్ సపరేట్ బ్యాంగ్ అలాగే ఉండదు, ఉన్న దాంట్లోనే ఏదో తీసుకొచ్చి పెడతారు. ఆ ఇంటర్వ్యూని తీసుకెళ్ళి ఎప్పుడైతే క్లైమాక్స్కి తీసుకెళ్లారో క్లైమాక్స్గా
అది సరిపోదు ఆబ్వియస్లీ. మామూలుగా ఒక సినిమాగా తీస్తే ఇంటర్వెల్ తర్వాత రావాల్సిన పోర్షన్ అంతా కూడా ముక్కలు ముక్కలుగా ఉంచేసి మిగతా ముక్కలంతా కూడా పార్ట్ 2లో చూపిద్దాం అనేది ప్లాన్. మొన్న వచ్చిన భారతీయ 2 కూడా అదే ప్రాబ్లం. సినిమా అంతా అయిపోయిన తర్వాత మెయిన్ పార్ట్స్ అన్నీ పార్ట్ 3లో చూద్దరు కానీ రండి అన్నారు. అది ఎందుకో మరి మనకు నచ్చదు, పార్ట్ 2 అనేది నచ్చదు అసలు. మీకు ఎవరికి నచ్చుతుందా? నచ్చితే కామెంట్ చేయండి. నిజంగానే నేను దేవరా చూశాను, పార్ట్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈగర్గా ఉన్నారా పార్ట్ 2 కోసం ఎవరైనా? ఇంకొక చిన్న సంతోషం ఏంటంటే ఆచార్య అంత ఇదైతే కాదు. సో దేవరాని చూడొచ్చు, ఆచార్యతో పోల్చడం కూడా తప్పే. దేవరాని చూడొచ్చు, డ్రామా ఉంది, బలమైన పాత్రలు ఉన్నాయి, వాటిని సరిగా వినియోగించుకోలేదనే బాధే తప్ప మంచి స్టేజ్ ఉంది, ఆ స్టేజ్ని కూడా సరిగా వాడుకోలేదనే బాధ. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కోసం ఏం చెప్పుకుంటాం, కొత్తగా చెప్పుకునేది ఏం లేదు కదా. ఆయన అద్భుతమైన నటన చేస్తున్నప్పుడు ఎన్టీఆరే కదా, ఈ మాత్రం ఉంటుంది మరి, ఆ మాత్రం ఉంటుంది అన్న ఫీలింగ్లోనే ఉంటాను నేను. ఎన్టీఆర్ ఎక్కడైనా అద్భుతంగా నటిస్తే అరే భలే యాక్ట్ చేశారా అన్న ఫీలింగ్ రాదు మనకి. ఎందుకంటే బేసిక్గా అలవాటు చూస్తాం. ఎన్టీఆర్ ఒక 10 మందిని 20 మందిని నరికియడం నాకు నేను సినిమాలు సరిగ్గా చూడనప్పుడే చూస్తాను నేను. ఎన్టీఆర్ ఒక 10 మందిని ఒకేసారి నరికియడం, ఆ హెవీ క్యారెక్టర్ని మనం మొయ్యడాలు అవన్నీ చిన్నప్పుడే చూస్తాం. కాబట్టి దేవరా క్యారెక్టర్ పోషించడంలో ఎన్టీఆర్కి పెద్ద సవాల్ ఏమి ఉండే ఛాన్స్ ఏం లేదు. చాలా యాంగర్ కొన్ని షర్ట్ వేసుకొచ్చినట్టుగా వెళ్ళి చేసి వచ్చుంటాడు ఎన్టీఆర్ అయితే మాత్రం. ఇంకా సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి ఏదో ట్రై చేశారు, ప్రాపర్గా క్లోజ్ చేయలేదు సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ని. కొన్ని ప్రాపర్గా క్లోజ్ చేసినా బాగుండే. ఏదో ట్విస్ట్ పెట్టారు క్లైమాక్స్లో, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లాగా ఏదో ట్విస్ట్ పెట్టారు. అది కూడా చెప్పేస్తే బాగోదని చెప్పట్లేదు నేను. మేబీ ఆ ట్విస్ట్ బేస్లో ఏమైనా ఉంటే ఉండొచ్చు. గత కొన్ని రోజులుగా మన ఛానల్లో వీడియోలు సరిగా పోస్ట్ చేయట్లేదు. అంటే సినిమాలు చూస్తున్నాను, ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట కొన్ని వారి కారణాల వల్ల. దేవరా నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినాను చెప్పలేను కానీ దేవరా గురించి ఎందుకు చెప్పాలనిపించి వీడియో పెట్టాను. ఇక మీదట వీడియోనప్పుడల్లా ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటాను ఖచ్చితంగా సినిమా రిలేటెడ్. చాలా రోజుల తర్వాత రివ్యూ చెప్పాను కదా, కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.